రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు పడుతుందా? ట్రంప్ పుతిన్ భేటీ సత్ఫలితాలిస్తుందా? అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదే చర్చ. రేపు అలాస్కాలో ఇద్దరు అగ్రదేశాధినేతలు సమావేశం కానున్నారు. అందులో ఏం చర్చిస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అదే సమయంలో జెలెన్స్కీ లేకుండా జరుగుతున్న ఈ భేటీ కీవ్తో పాటు ఐరోపా దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చారిత్రక భేటీకి రంగం సిద్ధమైంది. అలాస్కా యాంకరేజ్లోని ఎల్మండోర్స్ రిచర్డ్సన్ సైనిక స్థావరం వేదికగా జరిగే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు ట్రంప్. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేకుండా ఈ భేటీ జరుగుతోంది. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం కీవ్ను భయపెడుతోంది. యుద్ధాన్ని వీలైనంత తొందరగా ముగించేందుకు ఉక్రెయిన్కు మేలు చేయని నిర్ణయాల్ని ట్రంప్ తీసుకుంటారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకునేందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేరు. అయితే ట్రంప్ మాత్రం భూభాగాల మార్పిడి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రధాన భూభాగంతో పాటు కీలకమైన సముద్ర తీర ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. యుద్ధం ప్రారంభానికి ముందు కీవ్కు దాదాపు 1000 మైళ్ల తీర ప్రాంతం ఉండేది. ఒడెస్సా చుట్టూ ఉన్న ఒక చిన్న ప్రాంతం తప్ప ఇప్పుడు మిగిలిన మొత్తం రష్యా ఆధీనంలో ఉంది. వీటిని వదులుకోవడానికి మాస్కో ససేమిరా అంటోంది. అలాగే కాల్పుల విరమణకు పలు షరతులు పెడుతోంది. 2014లో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం, 2022లో స్వాధీనం చేసుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యా భూభాగాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. ఆ 4 భూభాగాలు కలిపి ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో 20%. అలాగే ఉక్రెయిన్కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని, పాశ్చాత్య బలగాలను అక్కడ మోహరించబోమని గ్యారంటీ ఇవ్వాలని పుతిన్ 3 ఏళ్లుగా భీష్మించుకుని కూర్చున్నారు. ఉక్రెయిన్ను నాటోలో చేరనివ్వకుండా చూడటం సహా ప్రాదేశిక లాభాల కోసం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని రష్యా భావిస్తోంది. మరోవైపు రష్యాకు తమ భూభాగాన్ని వదులుకునేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తమ డిమాండ్ల విషయంలో 2 దేశాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. కాబట్టి ట్రంప్, పుతిన్ ఒకసారి భేటీ అయినంత మాత్రాన యుద్ధం ఆగబోదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ దిశగా ఒక చిన్న ముందడుగు మాత్రమే అవుతుందని చెబుతున్నారు.